ప్రీమియం రెసిడెన్షియల్ మార్కెట్ అని ఏది అని అడిగితే అన్డౌటెడ్లీ ఇట్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండ్ అగైన్ కోకాపేట్. వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ మైక్రో మార్కెట్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ మైక్రో మార్కెట్ ఇన్ హైదరాబాద్ అని చెప్పొచ్చు. మీకు ఒక డ్రీమ్ ఫ్లాట్ ఉంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మీరు ఒక ఫ్లాట్ ఎక్వైర్ చేయగలిగితే, ఒక విల్లా ఎక్వైర్ చేయగలిగితే అది మీకు సోషల్ స్టేటస్ అవుతుంది, అలాగే మీ లైఫ్ స్టైల్ పొజిషనింగ్ అవుతుంది. ఎవరైనా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో తమ డ్రీమ్ హోమ్ ఎక్వైర్ చేయాలి అనుకుంటే దిస్ ఈజ్ ద టైమ్. రాబోయే 2-3 ఇయర్స్ మాత్రమే. ఫైనల్గా చెప్పాలంటే ఒకప్పుడు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ నివసించే ప్రజల్ని ఎలా మనం విఐపీస్ లాగా చూసామో, రాబోయే ఇయర్స్లో దోస్ హూ స్టే ఇన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, దోస్ హూ స్టే ఇన్ నియోపోలిస్ ఆర్ ద విఐపీస్. హలో వ్యూవర్స్, నమస్తే, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్ and I am back with a new video. So హైదరాబాద్ ఎక్స్పాండింగ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉందో చూద్దామండి. ఫస్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మైక్రో మార్కెట్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు. ప్రీమియం రెసిడెన్షియల్ మైక్రో మార్కెట్ కోకాపేట్ అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. సో సౌత్ ఇండియాలోనే క్రేజియస్ట్ మార్కెట్ అని చెప్పొచ్చు, సౌత్ ఇండియాలోనే హై రైజ్ మార్కెట్ అని చెప్పొచ్చు, టాప్ హై రైజ్ మార్కెట్ అని చెప్పొచ్చు కోకాపేట్ కానీ అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. బ్యాక్డ్ బై ఐటీ జోన్స్, అలాగే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అన్నీ ఈ ప్రాంతాల్లోనే వస్తూ ఉన్నాయి. అలాగే న్యూ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్. సో హెవీ డిమాండ్ ఉంది ఈ ఏరియాకి. వీటి వల్ల మేజర్గా ఐటీ సెక్టర్ అంతా ఈ ప్రాంతంలో ఫోకస్ అవటం వల్ల హెచ్ఎన్ఐస్ కావచ్చు, హై ఇన్కమ్ ఇండివిజువల్స్ కావచ్చు, ఈ ప్రాంతంలో తమ డ్రీమ్ ఫ్లాట్ని ఒక గేటెడ్ కమ్యూనిటీతో ఎక్వైర్ చేయాలి, లేదంటే పాసిబిలిటీ ఉంటే ఒక విల్లాని. సో అలాగే లిమిటెడ్ సప్లై ఆఫ్ ల్యాండ్ అండి, చాలా చిన్న ల్యాండ్ పార్సెల్ ఇది. దీనివల్ల ఇది వన్ ఆఫ్ ది టాప్ మార్కెట్ ఇన్ ఎంటైర్ సౌత్ ఇండియా అని చెప్పొచ్చు. అలాగే హైదరాబాద్లో తీసుకుంటే ప్రీమియం రెసిడెన్షియల్ మార్కెట్ అని ఏది అని అడిగితే అన్డౌటెడ్లీ ఇట్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండ్ అగైన్ కోకాపేట్. కోకాపేట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఒక ఓల్డ్ క్లాస్ రెసిడెన్షియల్ కమర్షియల్ హబ్బే ఆ ప్రాంతంలో డెవలప్ అవుతా ఉంది. ఇట్స్ ఎలివేటెడ్ స్ట్రక్చర్ దీన్ని సపోర్ట్ చేస్తూ ఉంది. అలాగే వెర్టికల్ గ్రోత్కి చాలా అనుకూలమైన ప్రాంతం. కన్స్ట్రక్షన్ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు, ఎన్ని ఫ్లోర్స్ అయినా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, మీ అందరికీ తెలిసిందే. సో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సపోర్టివ్గా, ఐ మీన్ కంటిన్యూస్గా కోకాపేట్ ఉండటం అండ్ అటాచ్డ్గా కోకాపేట్ ఉండటం వల్ల ఈ రెండు ప్రాంతాలకి విపరీతమైన డిమాండ్. సో బట్ ఎవ్రీబడి కాంట్ అఫోర్డ్ దిస్ ఏరియా. అంటే ఇది ఒక ప్రీమియం లొకేషన్. చెప్పాలంటే వన్స్ అపాన్ ఎ టైం జూబ్లీ హిల్స్ అండ్ బంజారా హిల్స్ ఎలాగో ఓన్లీ కొంతమంది వ్యక్తులు మాత్రమే అఫోర్డ్ చేయగలిగేవాళ్ళు ఈ ప్రాంతాలని. నౌ జూబ్లీ హిల్స్ అండ్ బంజారా హిల్స్ ఫేడ్ అవుట్ అయినాయి అని చెప్పొచ్చు. నౌ ద టైమ్ ఈజ్ ఫర్ కోకాపేట్ అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. సో ప్రైజెస్ చూస్తే ఎస్ఎఫ్టీ ప్రైస్ మినిమం 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది, 10,000 ప్లస్సే ఉంటుంది. ఈవెన్ 15,000 వరకు కూడా వెళ్తుంది, 15, 16, ఈవెన్ 17,000 కూడా వెళ్తుంది. రాబోయే 2-3 ఇయర్స్లో ఇది మేబీ 20,000 ప్లస్ 20,000 ప్లస్ కూడా క్రాస్ చేస్తుంది అనేలాగుంది ప్రజెంట్ మార్కెట్ కండిషన్స్. ఎస్, సేల్స్ స్లోగా ఉన్నప్పటికీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండ్ కోకాపేట్ ఈ ప్రాంతాల్లో హై రైజ్ టవర్లో ఒక ఫ్లాట్ ఎక్వైర్ చేసుకోవాలి, లేకపోతే ఒక డ్రీమ్ విల్లా సొంతం చేసుకోవాలనే ఆస్పిరేషన్ టోటల్ సౌత్ ఇండియాలోనే ఉంది. ఇంకా మాట్లాడితే ఎంటైర్ ఇండియాలో ఉంది. వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ మైక్రో మార్కెట్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు, వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ మైక్రో మార్కెట్ ఇన్ హైదరాబాద్ అని చెప్పొచ్చు. సో ఇట్స్ అబౌట్ సోషల్ స్టేటస్ అండి, ఇట్స్ అబౌట్ లైఫ్ స్టైల్ పొజిషనింగ్. వాట్ ఐ మీన్ ఈజ్ కోకాపేట్లో మీకు ఒక డ్రీమ్ ఫ్లాట్ ఉంటే, నియోపోలిస్లో మీకు ఒక డ్రీమ్ ఫ్లాట్ ఉంటే, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మీరు ఒక ఫ్లాట్ ఎక్వైర్ చేయగలిగితే, ఒక విల్లా ఎక్వైర్ చేయగలిగితే అది మీకు సోషల్ స్టేటస్ అవుతుంది, అలాగే మీ లైఫ్ స్టైల్ పొజిషనింగ్ అవుతుంది. సో ఇప్పటికే ప్రైజెస్ 10,000 ప్లస్ ఉన్నాయి కదా, 15,000 ఉంది కదా, ఇంకా ప్రైజెస్ పెరుగుతాయంటే డెఫినెట్గా పెరుగుతాయండి. మే క్రాస్ 20,000, ఈవెన్ 25,000 ఆల్సో. మన ఎక్స్పెక్టేషన్స్కి అందని విధంగా ప్రైజెస్ పెరిగే అవకాశం ఈ రెండు ప్రాంతాల్లో, ఈ 2 మైక్రో మార్కెట్స్లో అయితే డెఫినెట్గా ఉంది. ఎందుకు అంటే చాలా చిన్న ల్యాండ్ పార్సెల్. మీకు ప్రాపర్గా అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే
సో ఈరోజు నేను కోకాపేట్ లేకపోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పర్చేజ్ చేయను, 5 ఇయర్స్ తర్వాత పర్చేజ్ చేస్తాను అని మీరు అనుకుంటే ఆ రోజు పర్చేజ్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. ఎందుకు అంటే న్యూ ఇన్వెంటరీ వచ్చే అవకాశమే లేదు, ఆల్రెడీ ఇట్స్ ఫిల్లింగ్ అప్. సో అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్, అవైలబిలిటీ ఆఫ్ ఇన్వెంటరీ చాలా తక్కువ. కాబట్టి ఎవరైనా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో తమ డ్రీమ్ హోమ్ ఎక్వైర్ చేయాలి అనుకుంటే దిస్ ఈజ్ ద టైమ్. రాబోయే 2-3 ఇయర్స్ మాత్రమే. ఈ 2-3 ఇయర్స్ తర్వాత న్యూ కన్స్ట్రక్షన్లో అయితే మీరు పర్చేజ్ చేయలేరు. ఏదన్నా రీసేల్ వస్తే ఎస్ యూ కెన్. సో ఇట్స్ ఏ లగ్జరీ సెగ్మెంట్, ఇట్స్ అబౌట్ లైఫ్ స్టైల్ పొజిషనింగ్ అండ్ ఇట్స్ అబౌట్ సోషల్ స్టేటస్. ఫైనల్గా చెప్పాలంటే ఒకప్పుడు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ నివసించే ప్రజల్ని ఎలా మనం విఐపీస్ లాగా చూసామో, రాబోయే ఇయర్స్లో దోస్ హూ స్టే ఇన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, దోస్ హూ స్టే ఇన్ నియోపోలిస్ ఆర్ ద విఐపీస్, లేకపోతే ప్రీమియం పీపుల్ ఆర్ లగ్జీరియస్ పీపుల్. దట్ ఈస్ వాట్ ఐ కాల్ లైఫ్ స్టైల్ పొజిషనింగ్. సో దిస్ ఈజ్ అబౌట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎక్స్పాండింగ్ మ్యాప్ అండి. మోస్ట్ లగ్జీరియస్ మైక్రో మార్కెట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ మోస్ట్ లగ్జీరియస్ మైక్రో మార్కెట్ ఆఫ్ ఎంటైర్ ఇండియా అని కూడా చెప్పొచ్చు. సో ఈ ప్రాంతం గురించి డీటెయిల్స్ కావాలి, ఈ ప్రాంతంలో ఒక డ్రీమ్ ఫ్లాట్ సొంతం చేసుకోవాలి, ఒక డ్రీమ్ విల్లా సొంతం చేసుకోవాలంటే ప్లీజ్ రీచ్ అవుట్ అండి. స్క్రీన్ మీద నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఆల్సో 3TV టీమ్ విల్ ఆల్సో హెల్ప్ యూ అవుట్. ఎనీవే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.